ఎపిసోడ్ 3 ఓ ఫుల్ స్టోరీ. అనన్య జీవితంలో మార్పులు మెల్లగా కాదు, వేగంగా జరుగుతున్నాయి. ఎపిసోడ్ 2లో తీసుకున్న నిర్ణయం ఆమెను ఊరి సరిహద్దుల దాటి ఒక కొత్త మార్గంలో నడిపించింది. కాని ప్రతి కొత్త అడుగుతోపాటు ఒక కొత్త సందేహం కూడా వచ్చేది. ఆ ఉదయం అనన్య ఇంటి ముందున్న తులసి కుండ దగ్గర కూర్చుని చాలాసేపు ఆలోచించింది. తన నిర్ణయం సరైనదేనా? కుటుంబం కోసం ఉండాలా, లేక తన కలల కోసం ముందుకు సాగాలా? ఆ సమయంలో శ్రావణి అక్కడికి వచ్చింది. ఏమైంది అనన్య? ఈ మధ్య చాలా సైలెంట్గా ఉన్నావు అని అడిగింది. అనన్య చిరునవ్వు పెట్టినా కళ్లలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. మన జీవితం మనమే నిర్ణయించుకోవాలా, లేక పరిస్థితులు నిర్ణయించాలా అని ప్రశ్నించింది. శ్రావణి నవ్వుతూ, జీవితం మన చేతుల్లో ఉంటుంది, కానీ ధైర్యం ఉంటేనే అని చెప్పింది. ఆ మాటలు అనన్య హృదయంలో బలంగా ముద్రపడ్డాయి. ఆ రోజే రాఘవ్ అనుకోకుండా పల్లె గ్రంథాలయం దగ్గర కనిపించాడు. అతను ఏదో పాత పుస్తకం చదువుతున్నాడు. అనన్య అతని దగ్గరికి వెళ్ళింది. నువ్వు ఎప్పుడూ ఇలా ప్రశాంతంగా ఎలా ఉంటావు అని అడిగింది. రాఘవ్ కళ్లలో ఒక లోతైన భావం కనిపించింది. ప్రశాంతంగా కనిపించడం సులభం, కాని ప్రతి మనిషి లోపల ఒక తుఫాను ఉంటుంది అని మెల్లగా అన్నాడు. ఆ మాటలు అనన్య మనసును కదిలించాయి. అతని జీవితంలో కూడా ఏదో బాధ, ఏదో రహస్యం ఉందని ఆమెకు స్పష్టమైంది. రోజులు గడిచే కొద్దీ రాఘవ్ మరియు అనన్య మధ్య బంధం మరింత బలపడింది. కాని అది ప్రేమా, లేక స్నేహమా అనేది అనన్యకు అర్థం కాలేదు. ఒక సాయంత్రం పల్లె దగ్గర ఉన్న కొండపై ఇద్దరూ కలిసి కూర్చున్నారు. ఆకాశం ఎర్రటి రంగులో మెరిసింది. గాలి మెల్లగా వీచింది. అనన్య, నువ్వు ఎప్పుడైనా నీ జీవితాన్ని పూర్తిగా మార్చే నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమా అని రాఘవ్ అడిగాడు. అనన్య ఒక్కసారిగా అతని వైపు చూసింది. ఎందుకు అడుగుతున్నావు? రాఘవ్ కొద్దిసేపు మౌనం పాటించాడు. ఎందుకంటే త్వరలో నీకు ఒక అవకాశం వస్తుంది. అది నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ మాటలు వినగానే అనన్య గుండె వేగంగా కొట్టుకుంది. ఏ అవకాశం? ఎలా మార్పు? రాఘవ్ ఎలా తెలుసుకున్నాడు? ఆ రాత్రి అనన్యకు మళ్లీ ఒక లేఖ వచ్చింది. నువ్వు వెతుకుతున్న మార్గం దగ్గరపడుతోంది, కాని నీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి నీకు తోడుగా ఉండకపోవచ్చు. ఈసారి లేఖలో ఒక చిన్న గుర్తుకూడా ఉంది, ఒక అపరిచిత చిహ్నం. అనన్య మనసులో భయం మొదలైంది. ఎవరు ఈ లేఖలు పంపుతున్నారు? రాఘవ్కు దీనితో సంబంధం ఉందా, లేక ఇంకెవరో ఆమె జీవితాన్ని గమనిస్తున్నారా? మరో రోజు గ్రామంలో ఒక పెద్ద వ్యక్తి వచ్చాడు. నగరానికి చెందిన వ్యాపారవేత్త. అతను యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తానని ప్రకటించాడు. పల్లె అంతా ఉత్సాహంగా మారింది. అనన్యకు ఇది తనకు వచ్చిన ఆ అవకాశం కావచ్చు అనిపించింది. కాని రాఘవ్ మాత్రం ఆ వ్యక్తిని చూసి కొద్దిగా గంభీరంగా మారిపోయాడు. అందరూ చెప్పేది నిజం కాదు అని రాఘవ్ మెల్లగా అన్నాడు. అనన్య గందరగోళంలో పడింది. ఒకవైపు కలలు, మరోవైపు రాఘవ్ హెచ్చరిక. ఆ రాత్రి అనన్య ఒంటరిగా నిలబడి ఆకాశాన్ని చూసింది. నేను ఎవరి మాట వినాలి? నా గుండెనా, లేక నా కలలనా? అగా ఆమె ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. రేపు ఉదయం 6 గంటలకు చెరువు దగ్గరికి రా. నీ ప్రశ్నలకు సమాధానం అక్కడ ఉంటుంది. మెసేజ్ నంబర్ తెలియదు. అనన్య గుండె వేగంగా కొట్టుకుంది. ఇది రాఘవ్ పంపించాడా, లేక లేఖ పంపిన అదే వ్యక్తి? సస్పెన్స్తో ఎపిసోడ్ 3 ముగుస్తుంది.